అక్కడ స్థానిక ఎమ్మెల్యేని కలిస్తే ఏమన్నాడు? మీరు మీరు మాట్లాడుకొని మాకు సంబంధం లేదు ఇది, ఇక మీరు ఏదైనా మాట్లాడుకుని ఉంటే మీ కులం పంచాయతీ మీరు చేసుకోండి అనేసి చెప్పడం జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ పోతే కులం పంచాయతీ ఎట్లా అవుతుంది? ఆల్రెడీ వాళ్ళు ట్రాన్సాక్షన్ వాళ్ళకు కూడా జరిగినాయి, అవి కూడా త్వరలో బయటికి వస్తాయి, తెలిసినప్పుడు వస్తాయి. లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తలేరు అన్న బయటికి, మరి ఎందుకు మాట్లాడతలేరు? సరే ఇప్పుడు అదే నియోజకవర్గము, అదే నల్గొండ జిల్లా ప్రాంత వాసులే కదా, పేద గిరిజన బిడ్డలే కదా, వాళ్ళు చనిపోతుంటే కూడా కనీసం స్పందిస్తలేరు ఎందుకు? మొన్న కూడా కాదు, మీది ఎస్టీ రిజర్వ్డ్, మీ దేవరకొండ, అక్కడనే ఎమ్మెల్యే వాళ్ళు. అవును, నష్టపోయింది కూడా గిరిజనులే. అవునన్నా, ఎందుకు స్పందించట్లేదు? అదే అన్న మొన్న రీసెంట్లీ ఒక ఏదైతే 1 వీక్ బ్యాక్ మేము మా విలేజ్ దగ్గర, మా పక్కన విలేజ్ పాల్తండ రమేష్ నాయక్ అనే వ్యక్తి కూడా చనిపోతే అక్కడ ఏదైతే పెద్ద ఊర పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టుకొని ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళే రివర్స్ కొడుతున్నారు. ఎందుకని? మీరు ఇక్కడ ఏం ఇది చేయకూరి, ఆల్రెడీ కేసు అయింది కదా, ఎందుకు ఇది చేస్తారు, మీరు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోరు పోరి, రాజకీయ నాయకుల దగ్గర పోయి అక్కడ పోయి కూర్చొని కొట్లాడుకోరు చేయరు అనేసి రోడ్ మీదకి వెళ్ళి ఇలాగొట్టే ప్రయత్నం చేశారు. మామూలుగా ఎవరైనా చనిపోతే పరామర్శకొస్తారు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మరి ఇంతమంది చనిపోతే ఎవరు పరామర్శ కూడా రాలేదు. వాళ్ళు ఎందుకు వస్తలేరు మాకు అర్థం అయితే లేదన్న. ఇప్పుడు ఎవరైనా ఎంత ఇప్పుడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వాడుకొని వస్తారు కదా అన్న. ఒక 5,000 10,000 ఇచ్చిపోతా ఉంటారు, అట్లాంటిది ఒక నోట్లకెళ్ళి ఒక మాట కూడా తీస్తలేరు కదా. వీళ్ళకి కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు మాకు కూడా అనిపిస్తుంది అన్న, ఇరు పార్టీలకి. ఇప్పుడు గత పాలకులైనా సరే, ఇప్పుడున్న పాలకులైనా సరే ఎవరు స్పందిస్తలేరు అంటే ఏందన్నట్టు, అదే కదన్న అర్థము. ఇప్పుడు అదే అనుమానం అదే వస్తుంది మాకు. ఇప్పుడు మరి మాట్లాడితే మేము పోయినప్పుడు అడిగినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు గేట్ బయటనే ఉండరు మీరు అనేసి అని అంటాడు. ఎవరు బాలునాయక్ రానియట్లేడు. ఎవరిని అంటుండు మళ్ళా? అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ సర్పంచ్లు ఉన్న వాళ్ళనే అట్లా అంటున్నాడు. ఇప్పుడు ఆయన కన్సల్ట్ ఎవరు కాలేదన్న. ఇప్పుడు ఆల్రెడీ ఆయన కూడా అక్కడనే దొంగలకి, అవును ఆయన అనొచ్చర్లే అన్న, ఆయన అనొచ్చర్లే. ఇది వరకు 2023లో మన స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినప్పుడు భారీగా ర్యాలీలు తీసిరు. ఎవరు? బాలాజీ నాయక్, మధు నాయక్, వీళ్ళే అభిషేక్ నాయక్, వీళ్ళే భారీగా ర్యాలీలు తీసిరు. చూపిస్తున్నాం కన్నా ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ అని. అదే అన్న, అదే మాకు అర్థమైతే లేదన్న. మేము ఏమంటున్నాం అంటే మీడియా ముందటికి రావాలి, క్వశ్చన్ ఇవ్వాలి. సరే మరి దొంగల పక్షాన రా, బాధితుల పక్షాన రా, మాకు కూడా క్లారిటీ రావాలన్న దాని విషయంలో. ఇంత పైసలు ఎక్కడివి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవి కోట్ల పైసల, లేదంటే ఆ చులకనగా చేసుకునే వాళ్ళకి చూపిస్తున్నామండి. మా దగ్గర ఎవ్రీథింగ్ ఎవిడెన్స్తో వచ్చినాం. మేమైతే బాధితులం, మేము ఏజెంట్స్ బాధితులం అంతా వచ్చినాము. ప్రతిదీ మనం డైరీ పరంగా వాళ్ళకి ఏ విధంగా మనం ఇంట్రెస్ట్ ఇచ్చినామో, ఏ విధంగా అయితే మనము వాళ్ళకు కట్టించినామో, ఏ విధంగా అయితే వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చినారో, ఎవ్రీ మంత్ మనం వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇచ్చినామో అది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయనీకు మేము, మాకు అందరూ దేంట్లో కామెంట్ పరంగా కానీ, డబ్బులు మన ఓన్గా కాదు కదా, మనం గోల్డ్ పరంగా, మన హౌస్ లోన్ పరంగా, మన భూములు తాకట్టు పెట్టి కానీ. అవునవును, అదే విషయానికి ఇప్పుడు మాట్లాడుతున్నది మేము. ఆ విషయాన్ని డైరెక్ట్ బాధితులం అండి. 6 కోట్ల డైరీది 6 కోట్లు ఇచ్చినామండి. బాధితులం, మధుకు డైరెక్ట్ బాధితులం. మా బాబాయ్ డైరెక్ట్ బాధితుడు. ఆయన ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చినాడో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి దీంట్లో, వాళ్ళందరి అమౌంట్ ఉంది, వాళ్ళకి ఏ విధంగా ఇంట్రెస్ట్ కట్టించినామో ఉంది, ఆ విధంగా తీసుకొచ్చినాం. కానీ ఆ డబ్బులు వీళ్ళయ్యే, కోట్లు కావు, వీళ్ళకు ఇవ్వలేదు అనే మాట అనేది బయటికి రావద్దండి. ఎవరైతే మేము మాట్లాడుతున్నామో అవన్నీ నిజంగానే మాట్లాడుతున్నాము, అవన్నీ ఎవిడెన్స్ పరంగానే మాట్లాడుతున్నాము. మాకు ఈ మధు బాలాజీ మేము డబ్బులు అయితే మేము వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళు తీసుకోపోయి కంపెనీల ఫ్యాక్టరీలో కానీ ఆడ పెట్టేసి బాధితుల దగ్గర తీసుకొచ్చినామండి డబ్బులు. వాళ్ళ రిలేషన్ దగ్గర నుంచి బ్యాంకు లోన్లు, గోల్డ్ లోన్లు అవన్నీ తీసుకొచ్చి పెట్టినామండి మేము దీంట్లో. మేము ఎక్కడి నుంచి ఎంత ప్రామిస్ చేసి తీసుకొచ్చినాయి అన్ని కూడా వాళ్ళకి మేము రాసిచ్చిన ప్రామిసర్ నోట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయని మీరు అడిగారు కదా, దానికి నేను సమాధానం చెప్తాను. మా బంజారా అంటేనే నమ్మకాలు ఉంటాయి. మా చుట్టాలు, మా బంధుమిత్రులు అందరూ కూడా మమ్మల్ని బాగా నమ్ముతారు. ఆ విషయంలో మా దగ్గర ఇట్లా దందా జరుగుతుందని వాళ్ళకి తెలిసే వాళ్ళు మాకు అమౌంట్ ఇచ్చారు నమ్మకంతో. వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రామిస్ చేసి తీసుకొచ్చిన అమౌంట్ ఇవి. ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు 5 లక్షలు చొప్పున అట్లా. ఇప్పుడు నా చుట్టాల దగ్గర నుంచి నేను తీసుకొచ్చిన
నేను తీసుకొచ్చిన ఒక 3 కోట్లు ఉంటాయి. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 10 నుంచి 15 లక్షలు 20 లక్షలు అట్లా తీసుకున్నా. మిగతా డబ్బులు ఇప్పుడు నాది ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీ మీద లోన్ తీసుకున్నా, హౌస్ లోన్ తీసుకున్నా, గోల్డ్ లోన్ తీసుకున్నా, ప్రాపర్టీ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసి కూడా అట్లా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అవి ఓను మా సొంతం డబ్బులు అని చెప్తే మేము తీసుకొచ్చినాం. దానికి మేము ప్రామిస్ చేసి తీసుకొచ్చిన పేపర్లు ఇవన్నీ నేను ప్రామిస్ చేసి తీసుకొచ్చిన పేపర్లు ఇవన్నీ. ఓకేనా? డౌట్ క్లియరా?